ఒకప్పుడు రెండు పక్షులు ఉండేవి. ఒకటి పిచ్చుక, రెండవది పావురం. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు మరియు వారు కలిసి సమయాన్ని గడపడానికి చాలా ఇష్టపడతారు. పిచ్చుక చాలా శక్తివంతమైనది మరియు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది, అయితే పావురం నిదానంగా మరియు ప్రశాంతంగా ఉండేది. ఒకరోజు వాళ్ళు ఆకాశంలో ఎగురుతూ ఉండగా ఎక్కువగా చాలా గింజలు ఉన్న పొలాన్ని చూశారు. పిచ్చుక చాలా ఆ పొలంలోకి వెళ్లి గింజలు తినాలని నిర్ణయించుకుంది మరియు వెంటనే గింజలు తినడానికి పొలంలోకి వెళ్ళింది. మరోవైపు పావురం సంకోచిస్తూ, మిత్రమా, మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉంటాయి, మనం జాగ్రత్తగా లేకపోతే ప్రమాదంలో పడొచ్చు అని పావురం చెప్పింది. కానీ పిచ్చుక గింజలపై చాలా దృష్టి పెట్టింది మరియు పావురం హెచ్చరికను వినలేదు. అకస్మాత్తుగా పొలంలో వల పడింది. పిచ్చుక దానిలో చిక్కుకుంది. పావురం తన స్నేహితుడికి సహాయం చేయడానికి ప్రయత్నించింది, కానీ అతను నెట్ను బద్దలు కొట్టలేకపోయింది. పిచ్చుకను బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసింది పావురం తన స్నేహితుడిని రక్షించడానికి తన తెలివితేటలను ఉపయోగించాలని గ్రహించింది. అతను సమీపంలోని పట్టణానికి వెళ్ళింది మరియు పక్షుల ఉచ్చులలో నుండి రక్షించే నిపుణుడు అయిన వ్యక్తిని కలిసి పావురం ఆ మనిషికి మొత్తం జరిగింది వివరించింది. అది విన్న అతను సరే, నేను వస్తానని పావురం మరియు అతను కలిసి ఆ పొలంలోకి బయలుదేరి వెళ్లారు. మనిషి సహాయంతో పిచ్చుకను వల నుండి విడిపించి ఇద్దరు స్నేహితులు కలిసి ఎగిరిపోయారు. పిచ్చుక పావురానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ, ధన్యవాదాలు నా మిత్రమా, మీరు నా ప్రాణాన్ని కాపాడారు, నేను మీ హెచ్చరికను విని ఉండాల్సింది, ఇక నుండి నేను ఎల్లప్పుడూ మీ సలహాను వింటాను అని చెప్పింది. పావురం, మేము మంచి స్నేహితులం మరియు స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరినొకరు ఆహార సంపాదించుకుంటూ ఉన్నారు. పావురం నీకు సహాయం చేయగలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు వేగం లేదా శక్తి కంటే తెలివితేటలు ప్రదర్శించడం చాలా ముఖ్యం. కాబట్టి రెండు పక్షులు ఒకదానికొకటి లోతైన ప్రశంసలు మరియు అవగాహనతో కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. కథలోని నైతికత ఏమిటంటే, మంచి స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరినొకరు చూసుకోవడం మరియు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేయడానికి వారి బలాన్ని ఉపయోగించడం.